రక్షణ రక్షణ యేసయ్యా నీవే రక్షణ 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 యేసయ్యా నీవే రక్షణ. రక్షణాస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ముందుగా ఒక స్తుతి కీర్తన పాడుకుందాం. నిన్ను వీడి నేనుండలేను యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను, నిన్ను వీడి నేనుండలేను యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను. నా హృదయములో నిన్ను కొలిచెదను, నా పాటతో నిన్ను ఆరాధింతును. నా హృదయములో నిన్ను కొలిచెదను, నా పాటతో నిన్ను ఆరాధింతును. యేసయ్యా నిన్ను వీడి నేనుండలేను, నిన్ను వీడి నేనుండలేను యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను. నీదు ప్రేమ తోటలో ఓ పువ్వునై పరిమళించాను, నీదు కరుణ సంద్రములో ఓ బాటసారినై పయనించాను. నీదు ప్రేమ తోటలో ఓ పువ్వునై పరిమళించాను, నీదు కరుణ సంద్రములో ఓ బాటసారినై పయనించాను. నీలో వదిగాను నిన్నే పూజింతును, నీలో వదిగాను నిన్నే పూజింతును. యేసయ్యా నిన్ను వీడి నేనుండలేను, నిన్ను వీడి నేనుండలేను యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను. నీదు రుధిరములో ఓ పాపినై గతించాను, నీదు త్యాగములో ఓ సాక్షినై ఉదయించాను. నీలో లీనమయ్యాను నిన్నే ప్రార్థింతును. యేసయ్యా నిన్ను వీడి నేనుండలేను, నిన్ను వీడి నేనుండలేను యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను, నిన్ను వీడి నేనుండలేను యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను. నీదు ముఖ కాంతిలో ఓ దీపమునై ప్రకాశించాను, నీదు ఆలయంలో ఓ సంకీర్తనై ఆలపించాను. నీలో తేజరిల్లాను నిన్నే సేవింతును. యేసయ్యా నిన్ను వీడి నేనుండలేను, నిన్ను వీడి నేనుండలేను యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను, నిన్ను వీడి నేనుండలేను యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను. ఇప్పుడు బ్రదర్ చేస్తున్నాం గారు వాక్యోపదేశాన్ని మీరు వింటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతమును పుట్టకమనుపు, భూమిని లోకమును పుట్టింపకమనుపు, యుగ యుగంలో నీవే దేవుడవు. తండ్రి, నాయన, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దీవించినట్టుగా మమ్మల్ని దీవించు నాయన.
ఇదిగో నాయన ఈ కోవిడ్-19లో నీ మమ్మల్ని కాపాడి సజీవుల లెక్కలో ఉంచావు ప్రభువా. మేము గొప్పవారము యోగ్యులమని కాదు ప్రభువా, నీ ఉచితమైన కృప చొప్పునే మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచావు తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. భయంతో వణుకుతో జీవించుటకు సహాయం చేయము. నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి సహాయం చేయము తండ్రి. ఇదిగో నాయన నీ వాక్యం వినుచున్న వారితో నీవు మాట్లాడు తండ్రి. వారి యొక్క సమస్యలన్నిటినీ తీర్చు తండ్రి. ఈ యొక్క వాక్యం లోతుగా వారి హృదయంలో వేరుపారినట్లు చేయ తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచండి. సైతాన్ క్రియలన్నిటినీ బంధించు. నీవే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగును గాక. దేవుడు మనల్ని ఎంతవరకు కాపాడాడు. దేవుని మనం హృదయం అంతటితో స్తుతించాలి. ఈ కరోనా-19 అయితే ఇప్పుడు చూసినట్లు ఎంతో విజృంభించేసింది. మన యొక్క పట్టణాల్లో వచ్చేసింది, మన గ్రామాల్లో, మన యొక్క వీధుల్లో వచ్చేసింది. అయినప్పటికీ కూడా ప్రభువు మనల్ని దీని నుంచి కాపాడుతున్నారంటే మనం యోగ్యులమని గొప్పవారమని ఏం కాదు, కానీ ఆయన యొక్క ఉచితమైన కృప. మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి దేవుడు ఆయన యొక్క పర్ణశాలలో మనల్ని దాస్తున్నాడు. మనం ఏంటంటే మన హృదయం అంతటితో ఆయన వెంబడించాలి. తర్వాత ఆయనకి ఇష్టమైన జీవితం మనం ఈ యొక్క కాలంలో జీవించాలి. ఈ కోవిడ్-19 అంటే చూసినట్లయితే ఎలా ఉందంటే ఒక గర్జించు సింహం వలె ఉంది. గర్జించు సింహం వలె వీధుల్లో తిరుగుతుంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం దేవుని హత్తుకోవాలి. దేవుని హత్తుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించాలి. తర్వాత చూసినట్లయితే మన హృదయం అంతటితో దేవుణ్ణి వెంబడించి ఆయన వాక్య ప్రకారం మనం జీవించాలి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1-9 వరకు. యోహాను సువార్త 5వ అధ్యాయము 1-9 వరకు మనం చూద్దాం. అటు తర్వాత యూదులో పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేములకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు వారు యూదుల పండుగ వచ్చినప్పుడు యెరూషలేం వెళ్ళారు. యెరూషలేం వెళ్ళిన తర్వాత అక్కడ గొర్రెల ద్వారం అంటే యెరూషలేము ప్రాకారానికి, యెరూషలేం చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారానికి ఏంటంటే అనేకమైనటువంటి ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలు ఏంటంటే గొర్రెల ద్వారం అని ఒకటి, తర్వాత తూర్పు గుమ్మం అని ఒకటి. తూర్పు గుమ్మం అంటే అది దాని గోల్డెన్ గేట్ అంటారు. అది దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే యెహోవా దేవుని యొక్క సన్నిధి ఆ గుమ్మం గుండా, తూర్పు గుమ్మం గుండా ఆలయంలోనికి ప్రవేశించింది. దేవుని యొక్క ఆలయంలోనికి ప్రవేశించింది కాబట్టి ఆ తూర్పు గుమ్మానికి చాలా విలువ. అదేంటంటే అది మూసివేయబడి ఉంది. అది ఆ గుమ్మం నుంచి ప్రభువా యెహోవా దేవుడు చెప్పాడు ఏంటంటే ఆ గుమ్మం నుంచి నేను వచ్చాను కాబట్టి దాంట్లోంచి ఎవరు కూడా ప్రవేశించకూడదు. ఎందుకంటే దేవుడు వచ్చింది కాబట్టి ఇంకొకళ్ళు ఎవరు దాంట్లో ప్రవేశించకూడదని చెప్పారు. సో ఏంటంటే అది మూసివేయబడి ఉంటుంది ఆ గుమ్మం. అలాగే ఏంటంటే ఇంకా చాలా రకరకాల గుమ్మలు, తర్వాత లయన్స్ గేట్ అని యెరూషలేము ప్రాకారానికి, తర్వాత డంగ్ గేట్ అని, తర్వాత హేరోద్స్ గేట్ అని, జయోన్ గేట్ అని, డమాస్కస్ గేట్ అని, అట్లాగా ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ యేసుప్రభు వారు ఇక్కడికి వచ్చిన దగ్గర ఎక్కడికి వచ్చారంటే గొర్రెల ద్వారం దగ్గర వచ్చారు. అక్కడ ఏంటి? హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. కోనేరు అంటే ఒక చిన్న ఇదనమాట, ఒక చెరువు లాంటిది. దాంట్లో వాటర్ ఉంటుంది. హెబ్రీ భాషలో దాని పేరు ఏంటంటే బెతస్దా. గొర్రెల ద్వారం దగ్గర ఈ కోనేరు. దానికి 5 మంటపములు కలవు. 5 మంటపములు అంటే మనుషులు ఉండడానికి కఠినం అనమాట. దాని చుట్టూ అక్కడ ఏంటి? ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. అప్పుడప్పుడు ఏంటంటే అక్కడ దేవదూత వచ్చి ఆ యొక్క నీటిని కదిలిస్తుంది అనమాట. నీటిని కదిలించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపంలో రోగులు, గ్రిడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఏంటంటే అక్కడ దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది. నీళ్లు కదిలించినప్పుడు ఆ యొక్క నీటిలో రోగం కలిగిన వారు ఎవరు దిగితే మొదట ఎవరు దిగితే వారు స్వస్థపడతారనమాట. కాబట్టి ఆ యొక్క 5 మంటపాల్లో ఏంటంటే అనేక మంది రోగులు, ఇక్కడ ఎవరు రాసింది? రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఇదంతా ఏంటంటే ఎప్పటి నుంచో అలాగా అక్కడ వెయిట్ చేస్తున్నారన్నమాట. ప్రతి వారికి కూడా స్వస్థత పొందాలి, స్వస్థత పొంది నేను వెళ్ళిపోవాలి. ప్రతి వారికి కూడా స్వస్థత అవసరం. ఈ రోజుల్లో కూడా స్వస్థత ప్రతి వారికి కూడా స్వస్థత అవసరం. ఎందుకంటే
మనకి స్వస్థత లేకపోతే మనం ఏ విధమైనటువంటి పనులు చేసుకోలేము, మనం వేరే వాళ్ళ మీద మనం ఆధారపడతాం. సో కాబట్టి అంటే మనకి వేరే వాళ్ళకి మనం భారంగా ఉంటాం. కాబట్టి మనం అందరం కూడా స్వస్థత పొందాలి, శారీరకంగా స్వస్థత పొందాలని మనం ఎంతో ఆశ చూస్తూ ఉంటాం. కానీ మనం ఏంటంటే మన యొక్క ఆత్మీయ స్వస్థత, మన ఆత్మ స్వస్థత పడాలని మనం ఏమీ దాన్ని గమనించుకోలేం. కానీ ఏంటంటే మనం శారీరక స్వస్థతకి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో మన యొక్క మన ఆత్మ స్వస్థత కూడా మనం అంత ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే మన ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తుంది. శరీరం అయితే ఈ భూమి మీద ఉన్నప్పుడే శరీరం, తర్వాత మన ఆత్మ అది నిత్యం ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే శరీర స్వస్థత కోసం ఎంతైతే ఆలోచిస్తామో అంతకంటే ఎక్కువగా మన ఆత్మ గురించి మనం పట్టించుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే తర్వాత గనుక ఆ మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. కాబట్టి వాళ్ళంతా ఏంటంటే స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారనమాట. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండను. ఎంత? 38 ఏళ్ళు. 38 ఏళ్ళు అంటే ఒక జీవితంలో ఒకరి యొక్క ఆయుష్కాలంలో సగం కంటే నిజంగా ఎక్కువని చెప్పుకోవాలి. చాలా కాలం నుంచి అక్కడ ఆ మంటపం దగ్గర, ఆ కోనేరు దగ్గర పడి ఉన్నారు. 30 వ్యాధి గల ఒక మనుషుడుండెను. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడిండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరగోరుచున్నావా అని వాడిని అడిగాను. యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళి అతను చూశాడు. అతను చూశారు. అతను చూసినప్పుడు అతను ఏంటి 38 ఏళ్ళ నుంచి పడి ఉన్నాడు. అంటే అప్పుడు చాలా కాలం నుంచి పడి ఉన్నాడని యేసుప్రభు వారికి ఎంతో దయ, జాలి, ప్రేమ కదా. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు పూర్తిగా మనుషులందరినీ ప్రేమించారు. మనుషులందరినీ ప్రేమించి ఆయన యొక్క ప్రేమను చూపించడానికే ఈ యొక్క లోకానికి వచ్చారనమాట ఆయన. అందువల్ల ఏంటి, యేసు వాడు పడిండుట చూచి వాడు అప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా వాడిని అడుగగా ఆయన అతను ఏమని అడిగారు యేసుప్రభు వారు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? నీ స్థితి నుంచి నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? ఏంటి నీ ఉద్దేశం ఏంటి అని అతన్ని అడిగారనమాట. అతను అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏంటంటే ఇప్పుడు కూడా మనం అనేక మంది మనం ఏంటంటే 20, 30, 40, 50, 60, 70 ఏళ్ల నుంచి మనం పడి ఉన్నట్టే. మనం ఆత్మీయంగా మనం దేవుని తెలుసుకోకపోతే ఏంటంటే మనం అలాగా పడి ఉన్నట్టే, ఇతరులాగే మనం పడి ఉన్నాం. కానీ ఏంటంటే మనం గ్రహించుకోలేకపోతున్నాం. మన ఆత్మీయంగా ఏంటంటే అలా పడిన వాళ్ళ ఎటువంటి యాక్టివిటీ లేకుండా, దేవునికి ఇష్టంగా జీవించకుండా ఈ లోకం కోసమే మనం బ్రతుకుతున్నట్టుగా ఉంటున్నాం. అనేక మంది మనం దేవుని వెంబడిస్తున్నాము, క్రైస్తవులుగా ఉన్నాము, చర్చికి వెళ్తున్నాము, ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. కానీ ఏంటంటే మనం పూర్తిగా దేవుని వైపు తిరగట్లేదు. ఆయన్ని మనం హృదయవంతుడితో మనం వెంబడించట్లేదు. కాబట్టి మన స్థితి కూడా ఇలాగే ఉంది. మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, ఈ యొక్క వ్యక్తి పడి ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితుల్లోనే మనం కూడా ఉన్నాం. కాబట్టి మనం ఏంటంటే మన పరిస్థితి నుంచి మనం చక్కదిద్దుకుందాం. తర్వాత ఇక్కడ చూసినట్లయితే స్వస్థపడగోరుచున్నావా అని అడుగుగా యేసుప్రభు వారు అడిగారు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే అతను ఏమన్నాడు, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ ప్రభువారు అడిగారు అతన్ని, ఏంటి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగితే అతను ఏమంటాడు అంటే స్వస్థత ఎలాగొస్తుందో ప్రభువారికి చెప్తున్నాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వస్థపడాలనే ఉన్నారు. ప్రతివారు కూడా స్వస్థపడగోరుచున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అందుకనంటే ఆ మనిషి అతను ఏం చెప్పాడు యేసుప్రభు వారికి, ఆ యొక్క ప్రాసెస్ చెప్పాడు. అంటే స్వస్థత ఎలాగొస్తుంది, ఇతను ఎవరో కొత్తవాడేమో ఈ ప్రాంతానికి, ఇతన్ని నేను ఎప్పుడూ చూడలేదు, ఈయనకి ఈ విషయం తెలుసో తెలీదో ప్రాసెస్ అనమాట. 38 years నుంచి అతను గమనిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రాసెస్ తనకి బాగా తెలిసింది. ఈయన ఎవరో కొత్త వ్యక్తి, ఈయనకి ఇక్కడ స్వస్థత ఎలాగొస్తుందో తెలీదు. అందుకని చెప్తున్నాడు అనమాట. ఏంటి ఆ రోగి ఏమన్నాడు, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను
దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను దింపడానికి నాకు ఎవరు హెల్ప్ లేరు. లేకపోవడం వల్ల ఏమవుతుంది, నేను వచ్చే లోపల వేరే వాళ్ళు వచ్చేసి స్వస్థపడుతున్నారు అని ఆ ప్రాసెస్ గురించి చెప్తున్నాడు. తనకి ఏ విధంగా స్వస్థత రావట్లేదు, ఎందువల్ల రావట్లేదు అనేది ఏంటంటే ఇక్కడ యేసుప్రభువు వారికి చెప్తున్నారు. యేసుప్రభువు వారు ఏమడిగారు, స్వస్థపడకూర్చున్నావా అంటే తిను చెప్పవలసింది ఏంటి, అవును నేను స్వస్థపడకూర్చున్నాను అని చెప్పాలి. అని చెప్పకుండా ఏంటంటే తనకి ఏంటంటే ఏ విధంగా తను స్వస్థపడలేకపోతున్నాడు, ఆ యొక్క నీళ్లు కదిలింపబడినప్పుడు తనను దింపడానికి ఎవరు లేరు, ఇతను వచ్చే లోపల వేరే వాళ్ళు దిగి స్వస్థపడుతున్నారు. ఆ ఇన్సిడెంట్ యేసుప్రభువు వారికి చెప్పారు. ఇక్కడ చూసినట్లయితే తర్వాత మరి ఒకడు వచ్చి నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చారు. ఆయనకి ఏం చెప్పారు, నాకంటే ముందు ఇంకొకడు వచ్చేస్తున్నారు అని చెప్పాడనమాట. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకున్నాడమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను. ఇక్కడ ఏంటి, ఇంతకు ముందు అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే కోనేట్లోకి దించు, నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయన ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ యేసుప్రభువు వారిని చూసి యేసుప్రభువు వారు ఏంటంటే తన్ని దూత నీళ్లు కదిపినప్పుడు ఆయన యేసుప్రభువు వారు నన్ను ఒక యవ్వనస్తుడిలాగా ఉన్నాడు కదా, ఇతను నన్ను నీళ్ళల్లోకి దింపుతాడేమో, అందువల్ల అలా నన్ను అడుగుతున్నాడు కాబట్టి ఇతన్ని ఏంటంటే తిన్ని ఒప్పింపచేసి ఇతన్ని మేనేజ్ చేసుకుని ఈసారి నీళ్లు కదిలినప్పుడు ఈయన ఈ యొక్క యవ్వనస్తుడు నన్ను నీళ్ళల్లో దింపేలాగా నేను అరేంజ్ చేసుకుందాం, ఎందుకంటే నా మీద జాలిగా ఉండి నన్ను అడుగుతున్నాడు కదా, స్వస్థపడకూర్చున్నావా అని నన్ను అడిగాడు కాబట్టి ఏంటంటే ఈ దూత నీళ్లు కదిపినప్పుడు ఇంకా ఫ్యూచర్లో కదిపినప్పుడు నన్ను ఈ యొక్క యవ్వనస్తుడు నన్ను నీళ్ళల్లో దింపడానికి నాకు సహాయం చేస్తే బాగుంటుంది. అందువల్ల ఏంటంటే ఆ విధంగా మనం ఈయనతోటి మనం మాట్లాడుకుందాం అని అనుకుంటున్నాడు. కానీ ఏంటంటే యేసుప్రభువు వారు ముందే అడిగినప్పుడు స్వస్థపడకూర్చున్నావా అని అడిగినప్పుడు అవును నేను స్వస్థపడకూర్చున్నానంటే వెంటనే అయినా ఏంటంటే నీ పరుపు ఎత్తుకొని నీవు నడవమని వెంటనే చెప్పుండేవారు. ఇతను ఈ విషయం అంతా చెప్పవలసిన పని ఉండేది కాదు. కానీ ఏంటంటే స్వస్థపడడం అనేది ఏంటంటే ఏ విధంగా ఆ ప్రాసెస్ చెప్పాడు, అంతేగాని నేను స్వస్థపడకూర్చున్నానని చెప్పలేదు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ 38 ఏళ్ళ నుంచి పడిపోయినటువంటి వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే దేవదూత వచ్చి నీళ్ళు కదిలిస్తే అప్పుడు స్వస్థత వస్తుంది అనుకుంటున్నాడు. కానీ ఆ దేవదూత కంటే గొప్ప వ్యక్తి దేవుని యొక్క కుమారుడే వచ్చి తను అడుగుతున్నాడని తనకి ఏ విధంగానూ తెలియదు. కాబట్టి ఏంటంటే తను ఏంటంటే యేసుప్రభువు వారిని తను గుర్తించలేదు, అంత శక్తి ఆయనకు ఉందని అనుకోలేదు. కాబట్టి ఆ విధమైనటువంటి సమాధానం చెప్పారు. మనం కూడా ఏంటంటే మన జీవితంలో ఏంటంటే ఎంతో కాలం నుంచి మన యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది, ఈ పడిపోయినటువంటి వ్యక్తిలాగే మన ఆత్మీయ స్థితి కూడా ఉందా? యేసుప్రభువు వారు ఇప్పుడు ఈ వాక్యం ఉంచిన మీ దగ్గరికి ఏంటంటే యేసుప్రభువు వారు వచ్చారు. యేసుప్రభువు వారు వచ్చి ఆయన అడుగుతున్నారు స్వస్థపడకూర్చున్నావా అని. మనం చెప్పవలసింది ఏంటి, మనం ఏదో చెప్తున్నాం, మనం ఏదో విషయాలు మనం చెప్పకూడదు దేవునికి. ఈ లోక విషయాలు తర్వాత ఇతర విషయాలు మనం దేవునికి చెప్తున్నాం. కానీ ఏంటంటే అసలు విషయం మనం దాచిపెట్టేస్తున్నాం. స్వస్థపడకూర్చున్నావా అని ప్రభు అడుగుతున్నారు. అంటే నువ్వు ఆత్మీయంగా స్వస్థపడకూర్చున్నావా? కాబట్టి ఏంటంటే దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఈ ప్రశ్న. కాబట్టి మనం ఏం చెప్పాలి, ప్రభు నేను స్వస్థపడకూర్చున్నాను, ఆత్మీయంగా స్వస్థపడకూర్చున్నాను. శరీర రీతిగా కూడా అనారోగ్యం ఉంటే శరీర రీతిగా కూడా ప్రభు నేను స్వస్థపడకూర్చున్నానని చెబుదాం. దేవునికి మన యొక్క హృదయస్థితి మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క లోక పరిస్థితులు చూసినట్లయితే ఎంతో క్లిష్ట పరిస్థితులు, రేపు ఏం జరుగుతుందో చెప్పలేకపోతున్నాం. కాబట్టి మనం ఏంటంటే మనం దేవుణ్ణి హత్తుకోవాల్సినటువంటి సమయం చాలా సమీపంగా ఉంది. దేవుని యొక్క ఇంతకు పూర్వంలాగా లేదు పరిస్థితి. ఈ యొక్క కోవిడ్ రాకపూర్వం అయితే మనుషులందరూ కూడా చాలా ఫ్రీగాను చాలా విచ్చలవిడిగా ఉండేవారు. కానీ ఈ యొక్క COVID-19 వచ్చిన తర్వాత మన యొక్క ప్రతిదీ కూడా మన యొక్క అన్నీ రిస్ట్రిక్ట్ అయిపోయాయి. ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఏం చేయడానికి లేదు. కాబట్టి ఏంటంటే మనం
మనం ఈ పరిస్థితి దేవుడు ఎందుకు కల్పించాడు, మనం దేవుని వైపు తిరుగుతామని. ఎందుకంటే నాకు ఏంటంటే ఈ కోవిడ్-19 విషయంలో ఒక ప్రత్యక్షత వచ్చింది. ఏంటంటే దేవుడని యెహోవా పరలోకంలో ఒక మీటింగ్ పెట్టారట. పెట్టి ఏంటంటే ఆయన ఎంతో బాధపడుతున్నారు. ఈ లోకం చూసినట్లయితే ఎంతో చెడిపోయింది, నోహు దినాల్లో ఉన్నట్టుగా, నోహు దినాల్లో అయిపోయినట్టు ప్రజలు అయిపోయారు. దీన్ని మనం ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయగలం అని ఆయన వేదన పడుతున్నట్టు. దేవదూతలు ఏంటంటే దేవదూతలు రకరకాలైనటువంటి సజెషన్స్ ఆయనకి ఇచ్చినట్లు. కానీ ఏంటంటే ఒక దేవదూత లెగిస్తే నేను భూలోకంలోకి వెళ్ళి భూమి మీదకి వెళ్ళి ఏంటంటే ఒక అదృశ్యమైన మరణదూతలాగా నేను ఉంటాను, ఒక అదృశ్యమైన మరణదూతలాగా ఉండి నేను వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేస్తాను అని చెప్పినట్లు. అయితే దేవుడు ఏంటంటే నువ్వు వెళ్ళి జయమందు. అదే ఏంటంటే ఆ విధంగా ఏంటంటే కరోనా వైరస్ ఇప్పుడు ఏంటంటే అదృశ్యమైన మరణదూతలాగే ఉంది. ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రజల్లో ఏంటంటే ఒక భయం, తర్వాత ఏంటంటే చాలా అనేకమైన అల్లరిమోకలు అలాంటివన్నీ కూడా ప్రజలు విచ్చలవిడిగా తిరగటం, విచ్చలవిడమైన సమావేశాలు, ఇంకనూ ఏంటంటే చాలా ఇదైనటువంటి సమూహాలు అన్నీ కూడా తగ్గిపోయాయి. కాబట్టి ఏంటంటే దేవుడు ఏంటంటే తన యొక్క ఉగ్రతని చూపించకుండా ఏంటంటే ఇలాంటి ఈ కరోనా వైరస్ లాంటి దాన్ని పంపించాడు. కాబట్టి మనం ఏంటంటే ఈ కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో ఏంటంటే మనం దేవుని హత్తుకోవాలి. మన యొక్క హృదయ స్థితి ఏంటంటే మారుమనసు రక్షణ మనం ప్రతివారు కూడా పొందాలి. మనం ఏంటంటే మనం రక్షణ లేకుండా, మారుమనసు లేకుండా మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. మనం ఏంటంటే ఈ భూమి మీద మనం జీవించినాక ఎంతో తాపత్రయం పడతాం. మనం అనేకమైన సంపాదించుకోవాలి, తర్వాత ఏంటంటే మనం ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి, తర్వాత కారు కొనుక్కోవాలి. మనం ఏంటంటే మన స్టేటస్ పెంచుకోవాలి. ప్రతి వారు కూడా వారి స్టేటస్ పెంచుకోవాలనే మనం ఆలోచించుకుంటూ ఉన్నాం. కానీ ఏంటంటే మనం పరలోకం గురించి, నిత్యత్వం గురించి మనం ఆలోచించట్లేదు. మనం ఏంటంటే ఒక నామకార్థ క్రైస్తవులాగా మనం జీవిస్తున్నాం. కానీ నామకార్థ క్రైస్తవ జీవితం కూడా మనకి ఎందుకు పనికిరాదు. మనల్ని ఏంటంటే ఈ లోకంలో మనం క్రైస్తవుల్లాగా పిలువబడతాం అంతేగాని మన నిత్యత్వంలో పరలోకంలో మనం పరలోకానికి మనం ప్రవేశించగలమా? కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు స్వస్థపడగోరుచున్నావా అని ప్రభు అడుగుతున్నారు. అంటే మనం ఆత్మీయంగా స్వస్థపడాలి. కాబట్టి మనం ఏంటంటే ఈ రోజుల్లో దేవుని హత్తుకుని దేవుని వాక్య ప్రకారం జీవించాలి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. ఇప్పుడు రేపు మనం పరలోకానికి నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం విచారించకూడదు, అయ్యో ప్రభు కోసం నేను జీవించలేకపోయానే, ప్రభు కోసం సాక్షిగా ఉండలేకపోయానే, నేను పరలోకానికి చేరి అనేక మందిని పరలోకానికి తీసుకొస్తే ఎంత బాగుండు అని అక్కడ మనం విచారించిన ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం ఏంటంటే ఈ భూమి మీద ఉండగానే మనం దేవునికి ఇష్టపూర్వకంగా మనం జీవించాలి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే నాకంటే ముందుగా దిగినని అతనికి ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకుని నడిచాను. ఏంటంటే యేసు ప్రభు వారిని ఒక మాట చెప్తే మనం పూర్తిగా బాగైపోతాం. కాబట్టి ఏంటంటే మనం దేవుణ్ణి హత్తుకుందాం, దేవుణ్ణి హత్తుకొని ఆయన యొక్క ఆజ్ఞలను వెంబడిద్దాం, తర్వాత ఆయనకి ఇష్టమైన జీవితం జీవిద్దాం. ఇక్కడ తర్వాత మళ్ళీ చూసినట్లయితే ఆ దినం విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు పరిపెత్తుకొనదగదే అని స్వస్థత నొందిన వాడితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకుని నడవమని నాతో చెప్పినను. వారు నీ పరిపెత్తుకుని నడవమని నీతో చెప్పిన వాడు ఎవడని వాడిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటును గుంపుగూడి ఉండను కనుక యేసు తప్పించుకుని పోయింది. అంటే ఇక్కడ విశ్రాంతి దినం, ఆయన యేసు ప్రభు వారు ఈ సూచక్రియ చేసింది విశ్రాంతి దినం. విశ్రాంతి దినం ఏంటంటే పరిపెత్తుకుని నడవకూడదు. కానీ ఏంటంటే అది స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఏంటంటే ఇక్కడ ఏంటంటాడు, నీ పరిపెత్తుకొనకు తగదే అని వాళ్ళు అడిగితే ఏమంటారంటే నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకుని నడవమని వానితో చెప్పినాను. ఇతనికి ఏంటంటే స్వస్థత ముఖ్యం. అందువల్ల ఏంటంటే నన్ను స్వస్థపరిచిన వాడే చెప్పాడు కాబట్టి నేను అది చేశానని ఈ యొక్క యూదులకి చెప్తున్నాడు. తర్వాత చూసినట్లయితే తర్వాత యేసు దేవాలయంలో వాని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపం చేయకుమని వానికి చెప్పగా అతను ఈ యొక్క స్వస్థత పొందినటువంటి వ్యక్తి ఏంటంటే దేవాలయంలో
దేవాలయంలో కనిపించాడు. అంటే దేవాలయం తనకు స్వస్థత వచ్చింది కాబట్టి తను ఏదన్నటువంటి మోషే నియమించినటువంటి ఆ యొక్క కానుక దేవునికి సమర్పించుకుందాం అని వచ్చుంటే అక్కడ యేసుప్రభువు వారు చూశారు అతన్ని. యేసుప్రభువు వారు చూసి ఏమంటుంటాడు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపం చేయకుమని చెప్పగా. అంటే ఇక్కడ ఏంటి, స్వస్థత పొందాడు. స్వస్థత పొందడం వల్ల ఏంటంటే ఇక్కడ స్వస్థత పొందడం వల్ల ఏంటి, ఇక్కడ ఏమంటున్నారు ప్రభువారు, ఇకను పాపం చేయకమని చెప్పగా. అంటే ఇప్పుడు అనారోగ్యంతో పడుకున్నప్పుడు అతను ఏ విధమైనటువంటి పాపం చేయలేడు. ఇంకా పాపం ఏం చేస్తాడు, తనకి లేవడానికే తనకి ఇది లేదు, అలాంటప్పుడు పాపం చేయడు. కానీ ఇక్కడ స్వస్థత వచ్చింది కాబట్టి ఏంటి, తను పాపం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అన్ని విధాలా తను బాగుపడిపోయాడు కాబట్టి తనకి ఏదన్నా పూర్వం వ్యసనాలు ఉంటే ఆ వ్యసనాలు లేకపోతే ఇంకోటి తన ఆరోగ్యం బాగైపోయింది కదా, తను ఎక్కడికైనా కూడా వెళ్ళిపోగలడు. ఎవరి యొక్క ఇది లేకుండా వెళ్ళిపోగలడు, విచ్చలవిడిగా తను తిరగలడు. కాబట్టి ప్రభువారు ఏమంటున్నారు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపం చేయకమని అంతా చెప్పు. స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత పాపం చేస్తే యేసుప్రభువారే స్వస్థపరిచారు. ఇంకా పాపం చేస్తే తనకి ఎక్కువ కీడు కలుగుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే పాపం చేయకని చెప్పారనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకందరికీ ఆరోగ్యం ఉంది, మనంతా బాగున్నాం కాబట్టి ఇక్కడ యేసుప్రభువారు మనకి ఏం చెప్తున్నారు, ప్రతి వాళ్ళు కూడా అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ప్రతి వారికి ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఇగో నీకు మరి ఎక్కువ కీడు కలుగుతుంది కాబట్టి నువ్వేంటంటే పాపం చేయకు. కాబట్టి మనం పాపం చేయకుండా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు కరోనా గురించి మనం ఈ వైరస్ రాకుండా మనం మాస్క్ కట్టుకుంటున్నాము, తర్వాత చేతులు శానిటైజ్ చేసుకుంటున్నాము, ఇంకా బయటకు వెళ్ళొస్తే మనం ఎన్నో అబ్జర్వ్ చేస్తున్నాం. మన బట్టలన్నీ కూడా క్లీన్ చేసుకోవడం. అలాగే పాపం విషయంలో కూడా ఏంటంటే మనం అంత జాగ్రత్తగా ఉండాలి. పాపం ఏంటంటే మన హృదయంలోకి రాకుండా మనం కూడా అంత జాగ్రత్తగా, వైరస్ గురించి అంత జాగ్రత్తగా ఉన్నాం, మనం కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది ఏంటంటే మన యొక్క హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండి దాని ప్రకారం మనం భయభక్తులతో దేవుని జీవించాలి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ ఉంది, మనకు రాకుండా, మన లోపలికి రాకుండా, ప్రతి వారు కూడా మన శరీరంలో ప్రవేశించకుండా ఈ వైరస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి పాపం కూడా మన యొక్క కళ్ళ ద్వారా, తర్వాత నోటి ద్వారా, తలంపుల ద్వారా, ఇంకా ఏ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులన్నిటి ద్వారా కూడా ఈ యొక్క పాపం మనలోకి రాకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ మనకు ఒక ఉదాహరణగా ఉంది. ఇక్కడ ప్రభు చెప్తున్నది, ఇదిగో స్వస్థత నొందితివి, ఇకను ఎక్కువ కీడు కలగకుండా పాపం చేయకుండా అన్నారు ప్రభు. మనం కూడా అంతే, మనం కూడా ఆ విధంగా ఉండాలి. తర్వాత వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. తన గ్రహించుకున్నాడు, దేవాలయంలో చూశారు, ఓహో ఈయన యేసుక్రీస్తు వారు అనమాట. అందువల్ల ఏంటంటే ఈయన యేసుప్రభు వారని ఒక యూదులకు చెప్పారు. ఇక్కడ చూసినట్లయితే ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నాననే వారికి ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ యూదులు చూసినట్లయితే యేసుప్రభు వారిని ఏంటంటే మెస్సయ్య అని అనుకోలేదు, మెస్సయ్య అని అనుకోలేదు. మెస్సయ్య అనుకోకుండా ఏంటంటే ఈయనెవరో నేను తండ్రి యొక్క దేవుని యొక్క కుమారుని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు యేసుప్రభు వారిని హింసించారు. తర్వాత ఏంటంటే ఆయన మెస్సయ్యగా గుర్తించలేదు. వాళ్ళని మెస్సయ్యగా గుర్తించకపోవడం వల్ల అది ఏంటంటే వాళ్ళకే నష్టం. ఆ యేసుప్రభు వారు వచ్చారు భూమి మీదకి, దేవుని కుమారుడు, ఆయన చేస్తున్న సూచక్రియలను బట్టి వాటిని బట్టి కూడా ఆ యొక్క యూదులు నమ్మాలి. కానీ ఏంటంటే వాళ్ళు మెస్సయ్య అంటే వాళ్ళు ఏదో పెద్దగా ఊహించేసుకున్నారు. ఒక అలెగ్జాండర్ ద గ్రేట్ లాగా వస్తారు మెస్సయ్య. ఆయన వచ్చి ఏంటంటే గొప్ప సైన్యాన్ని దేన్నో కూర్చుకుని ఈ యొక్క సీజర్ అగస్టస్ వీళ్ళందరినీ కూడా రోమా ప్రభుత్వాన్ని అంతా ఓడించేసేసి ఇస్రాయేల్ దేశాన్ని ప్రపంచ పటంలో గొప్ప దేశంగా చేస్తారు. ఇస్రాయేలీలంటే మొత్తం ప్రపంచం అంతా కూడా గదగదలాడిపోద్ది. ఆ విధమైనటువంటి స్థితి మెస్సయ్య తీసుకొస్తారు వాళ్ళ దేశానికి, ఇస్రాయేలీలకి అనుకున్నారు. కానీ ఏంటంటే వాళ్ళు అనుకున్నది పూర్తిగా విరుద్ధం. ఆయన ఏంటంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అనుకున్నటువంటి ఐడియా తప్పు.
కానీ ఏంటంటే మెస్సోయ అంటే యేసుప్రభు వారు వచ్చేసారు, వాళ్ళ మధ్యన ఉన్నారు, వాళ్ళ మధ్యన సూచక్రియలు చేస్తున్నారు, కానీ వాళ్ళు ఆయన్ని మెస్సోయగా గుర్తించలేదు. మన జీవితంలో కూడా యేసుప్రభు వారు ఏంటంటే యేసుప్రభు వారు వచ్చేసారు, శిలువ మరణం పొందారు, ఆయన రక్తం కార్చారు. ఇప్పుడు ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చి వారిని అందరినీ ఎప్పుడు కూడా ఆయన తృణీకరించరు, ఆయన్ని చేర్చుకుంటారు. మనం ఏంటంటే మనం దూరంగా వెళ్ళిపోతున్నాం, దూరంగా వెళ్ళిపోయి ఆయన ఏంటంటే వెంబడించట్లేదు. లోకమే మనకి ముఖ్యమైపోయింది. కానీ ఏంటంటే మనం ఏంటంటే దేవుని వెంబడించాలి, యేసుప్రభువుని వెంబడించాలి. మనం ఆల్రెడీ ఏంటంటే మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కాబట్టి మనం చేయవలసింది ఏంటి? హృదయం అంతటితో దేవుని వెంబడిందాం, ఆయన్ని మనం ఫాలో అవుదాం. ఇక్కడ చూసినట్లయితే మనం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం, దేవుని వాక్యం చదివి దాన్ని గ్రహించాలి. ఇక్కడ చూసినట్లయితే మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలను. మనం దేవునికి లెక్క అప్పగించాలి. మనం ఈ యొక్క లోకంలో మనుషులకి లెక్క అప్పగించాలంటేనే మనం ఎంతో కష్టపడతాం. ఒక కలెక్టర్ గారికి కానీ, ఒక ఎస్పీ గారికి కానీ, లేదా ఇంకా అధికారులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం లెక్క చెప్పాలంటే ఎంతో కష్టం. అలాంటిది మనం దేవునికి లెక్క అప్ప చెప్పాలంటే మనకి ఎంత కష్టం. కాబట్టి ఏంటంటే మన యొక్క జీవితం, మన యొక్క ప్రతిరోజు జీవితం కూడా మనం ఏంటంటే దేవునికి లెక్క అప్పగించాలన్నట్టు మనం జీవించాలి. తర్వాత చూసినట్లయితే ఇంకనూ దేవుని వాక్యం ఏం చెప్తుంది? అటువలే మీరును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకునుడి. ఏంటి ఇక్కడ ఏం చెప్తుంది? పాపం విషయమే మృతులుగా, మనం పాపం విషయమే చనిపోవాలి. తర్వాత దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకునుడి. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే మనం డిసైడ్ చేసుకోవాలి, మనం ఎలా జీవించాలి అనేది మనం డిసైడ్ చేసుకొని ఆయన హృదయం అంతటితో మనం వెంబడించాలి. కాబట్టి ఈ యొక్క కోవిడ్-19లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం, అట్లాగే పాపం మనలో ప్రవేశించకుండా మనం అంత జాగ్రత్తగా ఉండి దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుని కొరకు మనం జీవిద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమకు నీకు వందనాలు. ఇదిగో నాయన, నువ్వు ఇచ్చిన వాక్య ప్రకారం జీవించడానికి మాకు సహాయం దయచేయం. నీ సన్నిధి తోడుగా ఉంచు. లోక పరిస్థితులు చూస్తే ఎంతో భయంకరంగా ఉన్నాయి, అయినప్పటికీ తండ్రి హృదయం అంతటితో నిన్ను వెంబడించి నీ వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేయం. ప్రతి వారు మారు మనసు, రక్షణ తండ్రి, పాప క్షమాపణ పొందుటకు సహాయం చేయం. నీ సన్నిధి తోడుగా ఉంచు. నీ సన్నిధి మాతో ఉంచండి. మహిమ ఘనత ప్రభావం పొందమని యేసునామమున దొడుచున్నాను తండ్రి, ఆమెన్. ఎంతవరకు మీరు బ్రదర్ జయసత్న గారి వాక్యోపదేశం విన్నారు కదా, మీకు శుభం కలుగునని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.